కళ్యాణ్ మదర్ని సంస్కారవంతంగా సాగనంపిన తనూజ. దివ్య మదర్ని చూస్తే అంతకు మించి అనాల్సిందే. పాస్ గేమ్లతో టైం పాస్ చేసిన బిగ్ బాస్. రివ్యూవర్స్ కాదు, తనూజ చెల్లెల మాటలకి ఆన్సర్స్ చెప్పండి రా పెయిడ్ గుడ్లెస్. హౌస్ జర్నీ నోచుకొని దివ్య. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. ఇక మా అప్డేట్స్ పెమ్స్ టీవీ అని అప్డేట్స్ ఇన్స్టాలోని మీరు చూడొచ్చు, అదేవిధంగా ఫేస్బుక్లో కూడాను చూడొచ్చు. మీరు ఫాలో అవ్వండి, మీకు మరిన్ని అప్డేట్స్ ఇక్కడికన్నా వేగవంతంగా కూడా మన అక్కడ ఇన్స్టాలోని ఎఫ్బీలో కూడా వస్తుంటాయి. ఎనిహో ఈ రోజు ఇంకా అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే, నిన్న వచ్చేసి మనకి సుమన్ శెట్టి గారు భార్య గారు తనూజ గారి చెల్లెలు గారు అక్క బిడ్డ రావడం జరిగింది. ఇక ఈరోజు మనం డెమాన్ పవన్ గారి తల్లి గారు వస్తారు, ఆవిడ సందడి కూడా మనం చూస్తాం. ఇక కళ్యాణ్ మదర్ గారు మరి దివ్య మదర్ గారు కూడా ఈరోజు రావడం చూస్తున్నాం మనం. అయితే కళ్యాణ్ మదర్ వచ్చి కళ్యాణ్ ఆట గురించి చాలా మెచ్చుకుంది. అదేవిధంగా ఇంట్లో అందరి సభ్యులతో కలివిడిగా మాట్లాడింది. ఒక విలేజ్ నుండి వచ్చిన ఒక అమాయకత్వం అనేది, ఒక గ్రామీణ వాతావరణం అనేది ఆమెలో ఉట్టిపడుతుంది. అదేవిధంగా కళ్యాణ్కి ఆమె చెప్పవలసిన జాగ్రత్తలు చెప్పారు. ఆమె వెళ్ళిపోతున్నప్పుడు కళ్యాణ్ వాళ్ళ మదర్కి తనూజ ఒక శారీ పెట్టి తన ఇంటికి వస్తే ఏ విధంగా సాగనంపాలి అనే కోణంలో కళ్యాణ్ మదర్ని అంత చక్కగా పద్ధతిగా తనూజ సాగనంపింది. నిన్న చెల్లెలకి గాజులు, పువ్వులు, బొట్టు, శారీ పెట్టి ఏ విధంగా చెల్లెలు పెళ్లి కూతుర్ని ఒక పద్ధతిగా సంస్కారవంతంగా ఆమెను సాగనంపి ఒక అక్క, బాధ్యతాయుతమైన అక్క నిన్న అనిపించుకుంది. ఈరోజు ఒక స్నేహితురాలుగా తన స్నేహితుడి యొక్క తల్లి ఇంటికి వస్తే ఆమెను ఏ విధంగా పంపించాలనే ఒక సంస్కారవంతం అనేది, అది ఒకటి పుట్టినప్పుడు నుండి తల్లి తండ్రులు నేర్పిందే మనకు వస్తుంటుంది డెఫినెట్గా. ఆ సంస్కారవంతం అనేది మరి ఆమెకి నిజంగా ఆ సంస్కారవంతురాలు పెట్టి పంపించిందండి. అది చాలా హ్యాట్స్ ఆఫ్. అంటే స్నేహితుడు తల్లికి ఆమె చూసుకునే విధానం అనేది పెడితేనే గొప్ప, పెట్టకపోతే గొప్ప కాదు అని కాదు అక్కడ. కాకపోతే ఒక సంస్కారం అనేది ఆమె చూపించింది. ఇక దివ్య గారు వాళ్ళ మదర్ కూడా ఎంటర్ అయ్యారు హౌస్లోకి. దివ్య గారు మదర్ ఎంటర్ అయ్యి గలగల మాట్లాడమే కాకుండా అందరితో కలివిడిగా ఒక వీర లెవెల్లో కలిసిపోయి కామెడీ ఫన్ జనరేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కళ్యాణ్ చూస్తే ఇతను మన పక్కింటి కుర్రోడు అన్నట్టు, అంతే అక్కడితో కాకుండా చిన్న ఫన్ కామెడీ జనరేషన్. అంటే ఇప్పుడు మన దివ్యాన్ని చూస్తేనే తను పెట్టే పాయింట్స్ని చూస్తేనే ఇంత హైపర్ యాక్టివ్ అని మనకు అనిపిస్తుంది. అలాంటిది దివ్య మదర్ని చూస్తే ఏమనిపిస్తుంది అంటే అంతకు మించి అనేలా ఉన్నారట ఆవిడ. సో ఆ విధంగా ఏంటంటే దివ్య మదర్ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరితోనే కామెడీ ఫన్ను అసలు దుమ్ము రేకొట్టారండి. అయితే ఎస్పెషల్లీ బర్నీ గారి దగ్గరికి వచ్చినప్పటికీ బర్నీ గారి దగ్గర కొంచెం ఒక ఆడపిల్ల తల్లి ఏ విధంగా మాట్లాడాలో అక్కడ చూపించుకున్నారు. నువ్వు నాకు తమ్ముళ్ళు అటువంటివి, తనకు ఒక అన్నయ్యలా చూసుకో, జాగ్రత్తగా చూసుకో, బయట వేరేగా పోర్ట్రేట్ అవ్వకూడదు. అంటే నువ్వు కూడా వయసులో పెద్దవాడివి కదా, అంటే తను చెప్పే మాటల్లోనే అంటే అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమయ్యవలసిన రీతిలో కెమెరాకి ఎలా చిక్కితే కరెక్ట్గా ఉంటుందో అలాగే అంతవరకు, మైక్లో ఎంతవరకు వినిపించాలనుకుంటే అంతవరకు, అంటే ఎక్కడికక్కడ కెమికల్ చూసారా ఒక ఫార్ములా వేస్తాం, ఆ ఫార్ములా తగ్గట్టు తూకోగా మాట్లాడుతూ బర్నీ గారికి ఇవ్వాల్సిన మెసేజ్ని ఆమె ఇచ్చింది. ఇంకా ఆయన తీసుకునే విధానం కూడా బాగానే ఉంటుంది, బట్ ఎంతవరకు ఇవ్వాలో అలా ఇచ్చి ఆమె చాలా జాగ్రత్తగా మళ్ళీ నవ్వుకుంటూ అందరితో టాటా బాయ్ బాయ్ గుడ్ బై చెప్పుకుంటూ వెళ్ళిపోయారండి. ఇది కాబట్టి దివ్యాన్ని చూస్తే ఒకలా ఉంటుంది, వాళ్ళ అమ్మగారిని చూస్తే అంతకు మించి అనే అంత తెలివితేటలు హైపర్ యాక్టివ్తో ఉంటారండి అనిపించింది. ఇక గేమ్స్ మీద గేమ్స్ పెట్టారు బిగ్ బాస్. గేమ్స్ మీద గేమ్స్ అని కాదు, ఒక్కొక్కరికి ఇండివిజువల్ గేమ్స్ అన్నట్టు. అంటే పాజ్ అని చెప్పడం, పాజ్ గేమ్లు అని పెట్టారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకళ్ళు గుంజీలు తీస్తే పాజ్ అంటే ఆగాలి, పరిగెడితే పాజ్ అంటే ఆగాలి. ఇలాంటి పాజ్ గేమ్లు అనేది రూమ్ సభ్యులందరితో పెట్టి పాజ్ గేమ్లతో టైం పాస్ చేశారు బిగ్ బాస్. సో మొత్తానికి ఏంటంటే ఈ పాస్ గేమ్లతో ఎంజాయ్ చేయవలసిన ఎంజాయ్ చేశారు. మన ఆడియన్స్ కదా ఎంతవరకు ఎంజాయ్మెంట్ ఉంటుందా అనేది ఇక ఎడిటర్స్ చేతిలో ఉంటుంది. ఆ ఎడిటర్స్ ఎడిట్ చేసి మనకి ఏ విధంగా మనకి ఇస్తారో, మనకి అంటే ఎడిటర్స్ చేతిలో ఉంటుందంటే ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ఎడిటర్స్ చక్కగా ఎడిట్ చేసి ఇస్తారు. వాళ్ళకే అది బోర్ కొట్టిందంటే ఇంకా మనం బలి అయిపోతాం. ఇంకా బలి అవ్వకుండా ఉండాలంటే లేపేస్తారు. సో ఏదైనప్పటికీ పాజ్ గేమ్లతో టైం పాస్ చేశారని చెప్పేసి మనకు వచ్చిన వార్త. ఇక హౌస్ జర్నీని నోచుకొని దివ్య. అవునండి, అందరికీ హౌస్ జర్నీలు వస్తాయి. మొత్తం రూమ్లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 9 మంది ఉన్నారు. నెక్స్ట్ వీక్ వచ్చినప్పటికీ ఒక ఎలిమినేట్ అయిపోతే 8 మంది ఉంటారు. మరి ఒక ఎలిమినేట్ అవుతారా, లేకపోతే ఈ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ అంటారా తెలియదు. కానీ
మొత్తానికి ఏంటంటే ఎలిమినేషన్ అయినా అవ్వకపోయినా మొత్తానికి దివ్య మీదే 99.999 అందరికీ ఉంది, దివ్య వెళ్ళిపోతారని. సో కాబట్టి అందరికీ హౌస్ జర్నీలు అనేది తీయడం జరుగుతుంది. హౌస్ జర్నీలు తీసి ఏంటంటే ఇంతవరకు బిగ్ బాస్ ఇంటికి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉందనేది హౌస్ జర్నీస్ వీడియోస్ వస్తాయి. అందరి వీడియోస్ తయారవుతున్నాయి, ఒక్క దివ్య వీడియో తప్ప. దివ్యకి ఎలిమినేషన్ జర్నీ వీడియో తయారవుతుంది, హౌస్ జర్నీ వీడియో కాదు అనేది ఒక టాకు. మరి అందుకని అంటున్నాను, హౌస్ జర్నీకి నోచుకొని దివ్య అని మనం చెప్పుకోవడంలో 99.9% అతిశయోక్తి లేదు అని చెప్పుకుంటున్నాం. బట్ దివ్య ఉంటే బాగుంటుంది అనేది కూడా ఒక వర్గం మాటలు, ఎందుకంటే పెట్టాల్సిన పాయింట్లు కరెక్ట్గా పెడుతుంది కాబట్టి. కాకపోతే పెట్టాల్సిన వాళ్ళకి పెడుతుంది కాబట్టి ఆ పెట్టడం కొంతమంది పెట్టించుకోవాల్సిన వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అందుకని ఈమెకి పెట్టి పేట సర్దేసి పంపించేస్తున్నారు అనేది కూడా ఒక టాక్ ఉంది. ఏదైనప్పటికీ నిన్నటి మ్యాటర్కి వస్తే రివ్యూవర్స్ కాదు, తనూజ చెల్లెల మాటలకి మీరు సరైన ఆన్సర్స్ చెప్పండి. పెయిడ్ గుట్లేస్ అంటే ఎవరు? ఇదే కదా మీ డౌట్. కింద కామెంట్స్ వస్తాయి చూడండి, పుచ్చకాయల దొంగ భుజాలు తడుముకున్నట్టు పెయిడ్ గుట్లేస్ అందరి కింద వచ్చేస్తారు. పుచ్చకాయల దొంగలు పెయిడ్ గుట్లేస్ కామెంట్లో కనిపిస్తారు. ఎంత కామెడీ అంటే వాళ్ళు ఏమంటారంటే, ఎవరైనా రివ్యూవర్స్ మిగతా వాళ్ళకి ఇచ్చారనుకోండి, అన్నా అది కాదన్నా మా ఇమాన్యుల్ అలాంటి అన్న అది కాదన్న సోమన్ శెట్టి అన్న అలా కాదు అని అంటుంటారు. కానీ ఎందుకనో ఎస్పెషల్లీ తనూజ్ గారు నుండి మనం ఏం చెప్పినా సరే రెచ్చిపోతుంటారు. కింద కొంతమంది నెగిటివ్ రాసిన రాస్తారు. సార్ అలా కాదు, మీరు ఎందుకు నెగిటివ్ చెప్తారు? అలా ఈ బ్యాచ్ వేరు, పెయిడ్ గుట్లేస్ బ్యాచ్ ఉంది. ఆ గుట్లేస్ బ్యాచ్ కింద రాస్తున్న కామెంట్స్ ఇప్పుడు ఏముందంటే, మనం అనే మాటలు, తనూజ ఎందుకు అమ్మ ఏడుస్తావు, తనూజ ఎప్పుడు ఏడుపు అన్నాం అనుకోండి, పెయిడ్ గుట్లేస్ రెడీగా అవుతారు ఏదో చెప్పడానికి. కానీ ఇప్పుడు వాళ్ళ చెల్లెలు ఏముందో చెప్పండి. ఇంటికి వచ్చిన వెంటనే అక్క నువ్వు ఏడకు లెక్కేసుకోండి. నిన్నటి ఎపిసోడ్లో ఎడిటింగ్లో కట్ అయిపోయింది కాబట్టి మనకు వచ్చిన దాంట్లో ఎన్ని ఏడుపులు ఉన్నాయి. అక్క నువ్వు ఏడకు, ప్లీజ్ ఏడవకు, నీకు రిక్వెస్ట్ చేస్తున్నా ఏడవకు. నీ వల్ల నేను అమ్మని కంట్రోల్ చేయలేకపోతున్నాను, అక్కని కంట్రోల్ చేయలేకపోతున్నాను, నేను కంట్రోల్ అవ్వలేకపోతున్నాను. యువతల నా పెళ్ళి, యువతల అమ్మను చూసుకోవాలి, యువతల అక్కను చూసుకోవాలి, నా పెళ్లి పని నీ ఏడుపు వల్ల నేను ప్రాబ్లంలో ఉన్నాను అన్నట్టు ఆమె చెప్తుంది. ఇది ఎందుకు అంటున్నానంటే, పెయిడ్ గుట్లేస్ వినండి. ఇప్పుడు ఆమె మాటలకు ఆన్సర్ చెప్పండి. మేము అనేది అబద్ధం నిజమా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ప్లీజ్ ఇరిటేట్ అవ్వకు. ఇదే మాట కదా హరీష్ దగ్గర నుండి చెప్పుకుంటూ వచ్చాం, ఇరిటేట్ అవ్వకొద్దని. పెయిడ్ గుట్లేస్ విన్నారా? ఇక అందరూ నిన్ను ప్రేమిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు అంది. ఏమండి మీరు ఆ చెల్లికి ఇచ్చేయాలండి, మీరు ఆ చెల్లెలకి అంతే పెయిడ్ గుట్లేస్ లాగా ఇచ్చేయండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి ఇస్తారు కదా, సపోర్ట్ చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు అమ్మడు అన్నారు. కానీ లోపలికి ఆమె వచ్చి చెల్లెలు ఒకటే చెప్పారు, అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు, బయట కూడా బయట సపోర్ట్ చేస్తున్నారు, లోపల సపోర్ట్ చేస్తున్నారు, నిన్ను ప్రేమిస్తున్నారు, నిన్ను లవ్ చేస్తున్నారు అని చెప్పారు. ఇప్పుడు పెయిడ్ గుట్లేస్ ఈమెకు సపోర్ట్ చేస్తారా, చెల్లికి సపోర్ట్ చేస్తారా? ఇంకోటి ఏంటి, అరుస్తున్నాను కోంపడుతున్నాను ఏమని చిరాకు ఉందా అని తనూజ్ అడిగారు. డోంట్ డూ లైక్ దట్ అని వాళ్ళ చెల్లి చెప్పింది. అదేవిధంగా అని లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరైనా తిడుతున్నారా అని అడిగింది. ఎవరో తిట్టడం కాదు, సాక్షాత్ అమ్మే తిడుతుంది. ఎందుకు అలా అరుస్తుంది, ఎందుకు అలా చేస్తుంది, ఎందుకు మొహం అలా పెట్టుకుంటుంది, ఈ 3 మాటలు కూడా వాళ్ళ చెల్లి అంది. మరి మేమన్నాం కదా, మేమంటే కింద ఏదో కామెంట్లు ఇస్తారా పెయిడ్ గుట్లేస్. మరి ఇప్పుడు వాళ్ళ చెల్లి మాటలకు సమాధానం చెప్పండి రా గుట్లేస్. నాకు తిట్లు రావరా గుట్లే, మా ఇంట్లో నేర్పలే కాబట్టి మీ ఇంట్లో మీ అమ్మ నాన్న నేర్పిన తిట్లు మీరు కింద కామెంట్లు వేస్తుంటారు, అదే వేసుకోండి. కింద గుట్లేస్ కనిపిస్తారు, గుట్లేస్. వాళ్ళ చెల్లికి మీరు ఆన్సర్ ఏమిస్తారు చెప్పండి రా గుట్లేస్. ఎనీహో ఇదండి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ నేను మీ ముందు కలుస్తాను. అంతవరకు సెలవు, మరి నమస్కారం. మీ ఎస్ఎస్ పట్నాయక్ చూస్తూనే ఉండండి. పెమ్స్ టీవీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి.